महासरस्वती प्रीतये नूतन आलय विग्रह यंत्र प्रतिष्ठा महापूर्णाहुति प्राण प्रतिष्ठा कुंभाभिषेक ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఒక 500 మంది విద్యార్థులకు
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జగన్మాత యొక్క శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పరమైన శ్రీ ప్రణవ పరమాత్మ యొక్క మహాదివ్య వీరాచార్య శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క ఇక ఆలయ క్షేత్ర దేవతైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ దేవత యొక్క మహాదివ్య పాదపద్మముల అనన్య భక్తితో ప్రణామం అర్పిస్తూ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపత్రియాత్మ బంధువులార అమృత హృదయాల అభినాత్మ దేవతలార భూలోక దేవతలార పూజ్య మాతాపితృ దేవతలైన మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులని మీ అందరికీ తెలియజేస్తున్నా. చాలా సంతోషం. భగవంతుడు చెప్తున్నాడు, నా పుట్టి నూరేళ్ళు బ్రతకాలని మనం కోరుకోవాలి, బ్రతకడం కాలం ఇలాంటి మంచి పనులు చేసుకోవాలని భగవంతుడు ఈశ్వరాశ్వలో తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వాక్యం ప్రకారంగా మీరందరూ అద్భుతంగా ఇక్కడ సత్రాన్ని నిర్మించుకున్నారు. అలాగే అమ్మవారి ఒక రకమైతే ప్రతి శ్రీరాములు గారు ఒక రకమైతే మరి రోషి గారు ఒక రకమైతే మీరందరూ అన్నగారి కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆశ్చర్యంగా ఆనందంగా తృప్తిగా ఉన్నది. దీనికి ముఖ్యంగా రాములు గారు చక్కగా మరి అమ్మవారి ఈ సేవలకి అంకితమైపోయిన మహనీయులు మహాత్ములు అటువంటి వారి ద్వారా మనకి హైదరాబాద్లో గొప్ప యజ్ఞం జరిగి జగద్గురు అనే బిరుదు నాకు సమర్పించినటువంటి ధీరుడు మా రాములు గారిని సభాపూర్వకంగా అందరికీ తెలియజేస్తున్నా. అటువంటి మహనీయులు మరి మా రాములు గారికి ఈ శుభ సమయంలో భక్త రత్న అనే ఒక బిరుదు ఇస్తున్నాం. అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేయాలి. నరసింహస్వామి అమ్మవారి అందరి చేత మీ అందరి జీవితాలు 3 పూలాలు కాయలు ఈ కళ్యాణం భక్తులను ఇవ్వాలని సభాపూర్వకంగా తెలియజేస్తున్నా. మన జీవితాలు ధన్యం కావాలి అని అంటే భగవంతుడు 5 అమృతాలు మనకు అందిస్తున్నాడు. ఏదో 11వ అధ్యాయంలో భక్తవాదుడు మప్పరము భక్త సంగవర్జిత నిర్వైన సర్వభూతేషు నేను చూసేది మీ దర్శనం అని సర్వత్ర దైవభావంతో మన జీవితాన్ని మనమే ధన్యత చేసుకోమని భగవంతుడు చెప్తున్నాడు. రెండవది ఆ పరమపేదంతా భగవంతుని సంపూర్ణమైనటువంటి విశ్వాసం మనకు ఉన్నట్లయితే అన్ని వైపు ఆ భగవంతుడు మన కంటిని లేపగలగా చంద్రపడాన్ని తెలియగా Thank you.
రండి ఈ దంపతులు ముగ్గురు. ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే అవ్యవాహన ఓం నమ ఇతి. నమస్కారం చేసుకొని మనసు పింగళం సప్తహస్తము అగ్నిదేవుడికి 2 తలలు ఉన్నాయి. శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరీ కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వయతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శతమానం భవతి గాయత్రీ ఛందః నమస్కారం సమర్పయామి. అందరూ కూడా నమస్కారం చేసుకొని మనసులో మీ గోత్రము, మీ పేరు, మీ పిల్లల పేర్లు చెప్పుకొని ఆ పార్వతీ పరమేశ్వరికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. శ్రీమాన్ గోత్ర నామధేయ ధర్మపత్ని సమేత చిరంజీవిన సహకుటుంబానాం ఆయురారోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం నానా గోత్రోస్య నానా నామయస్య సమస్త భక్తిజనానాం ఆయురారోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం లోకకల్యాణార్థం. అందరూ కూడా చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య
తీసుకోండి. గట్టిగా జపలు కొట్టండి. ఓం శ్రీరాయ రకారం రమతే పుంసాం క్షాకారం క్షమమేవ చ అక్షరాత్ బీజ సంయుక్తం సూతకాత్ దోషవర్జితం సర్వాత్మ తస్మాత్ సర్వ ప్రయత్నేన రక్షా సూత్రం ధారయేతు. కంగణం కట్టుకోమని శాస్త్రం ఎందుకు చెప్పిందంటే రాని అక్షరంలో మన పుంసత్వాన్ని సిద్ధిస్తుంటుందంట. క్షాని అక్షరము మన క్షేమాన్ని కోరుతుంటుంది. ఈ రెండు పదాలు కలిపినట్లయితే మీ అబ్బాయి యొక్క గోత్రనామాలు ఏమిటి, వారి తాత ముత్తాతల పేర్లు ఏమిటి అని ఆ స్వామివారి యొక్క గోత్రనామాలు చెప్తున్నారు. శ్రద్ధగా వినండి. భవానీ శంకర శర్మ అని చెప్పినారట. అమ్మాయి వాళ్ళు చాలా ఆనందపడ్డారు. మరి ఇప్పుడు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళని అడుగుతున్నారు, మా అబ్బాయి గురించి ఇంత సూక్ష్మంగా మీరు భూతత్వంలో పెట్టి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా, ఇంతకీ మీ అమ్మాయికి ఏమేమి పండవచ్చు? ఆమె వంట చేస్తుందా, పాటలు పాడుతుందా, ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటుందా, సమయానికి లేస్తుందా, మా స్వామి కావలసిన పండుగ
शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि रक्षां धारयामि बोला शंकर भगवान की हर हर पार्वती पते हर हर महादेव श्याम तामुरारी సుమారు ఒక 60 మంది పిల్లలు మంచి అద్భుతమైనటువంటి డాన్సెస్ నేర్చుకుని మంచి కూచిపూడి నృత్యాన్ని వాళ్ళ కరికులంలో అది కూడా ఒకటన్నమాట వచ్చి అక్కడ సుమారు 50,000 మంది ఉండేటటువంటి భక్తుల ముందర దాన్ని వాళ్ళు చక్కగా అద్భుతంగా సమర్పణ చేస్తే అందరూ చాలా సంతోషించారు. ఐఏఎస్ ఆఫీసర్స్ అక్కడ ఐటీడీఏ అని అంటారు, అక్కడ వాళ్ళకి ఆ ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళు అక్కడ నిర్వహణ చేస్తూ ఉంటారు. అలాంటి ఆఫీసర్లు అక్కడికి వచ్చి చూసి రాష్ట్రంలో ఉండే స్కూల్స్ అన్నీ ఇక్కడికి వచ్చి ఎలాంటి పద్ధతులు ఉన్నాయో నేర్చుకుని వెళ్ళాలి అని రాసి వెళ్ళారండి. మంచి స్కూల్ అది, చక్కగా పిల్లలు చదువుకుంటున్నారు. 10వ తరగతి దాకా అయిపోయిందని
11, 12 తరగతులు అక్కడ ప్రారంభం చేయడానికి ఒక భవనాన్ని కట్టారు దాంట్లో. దానికోసం వెళ్ళాం మేము అక్కడికి. నిన్నంతా మేము అక్కడే ఉన్నాం. దాంతోపాటు అక్కడ వాళ్ళంతా మంచి అక్కడ ఒక దారి ఏర్పడింది, ఊళ్ళోకి లైట్లు వచ్చాయి. ఆ ఊర్లో ఉండే వాళ్ళందరి యొక్క అలవాట్లు కూడా మారి వాళ్ళు అక్కడ రామ మందిరం కట్టుకున్నారు. సో ఆ మందిరాన్ని ఆరంభం చేసి మన జూనియర్ కాలేజీని ఆరంభం చేసి అక్కడికి కొన్ని తండాల వాళ్ళు రాలేకపోతున్నాము అని అంటే అక్కడికి చూడడానికి వెళ్ళాము. అది కొంచెం లోపలికి ఉంది. వాన వస్తే రావడానికి లేదండి, మనం అక్కడ బస్సు పెట్టాం మన పిల్లల కోసం. కానీ ఆ బస్సు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు అంటే అసలు వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అనేది చూడడానికని మేము వెళ్ళాము అక్కడికి. అక్కడి నుంచి సుమారుగా ఒక 10 కిలోమీటర్ల లోపలికి. అక్కడ ఒక పెద్ద ఒక బ్రిడ్జి కట్టారు. కానీ అప్పుడెప్పుడో ఈ వానాకాలంలో పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు ఆ కొండలు, అన్ని కొండలు చుట్టూ చెప్పాం కదా నక్సల్స్కి హబ్బుగా ఉండేదని. ఆ బ్రిడ్జి కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే సుమారుగా 70 లక్షల నుంచి 1 crore దాకా కావచ్చు. దానికి కావలసినటువంటి మెటీరియల్ ఇవ్వడానికి మనం సిద్ధపడ్డాం. మరి పని చేసే వాళ్ళు మనకి ఉచితంగా పని చేస్తే కాస్ట్ ఎంత తగ్గుతుంది? మీరంతా వ్యాపారులు కదా, మీకు ఇంకా బాగా కరెక్ట్. ఆల్మోస్ట్ 50% ప్లస్ తగ్గిపోతుంది. హనుమ జయంతి వస్తోంది. ఎప్పుడు? జూన్ 1వ తారీఖున. అంటే ఈవేళ నుంచి ఆవేళకి ఎన్ని రోజులు ఉంది? ఇంకా జూన్ 1 అంటే 40 రోజులు టైం ఉంది. ఈ 40 రోజుల్లో మీరందరూ పని చేసి దీన్ని నిర్మాణం చెయ్యాలి, రెడీయా అని వాళ్ళని అడిగాం. మేము చూస్తా ఉన్నారండి. అక్కడే ఒక కొబ్బరికాయ కొట్టాం. రేపు బుధవారం నుంచి పని ప్రారంభం కావాలి. మీ అందరికీ కూడా ఒక కమిట్మెంట్ తీసుకుంటే దానికి నిలబడగలిగేటటువంటి శ్రద్ధ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని మీరు కట్టాలి అనుకున్నారు 100 గదులతోటి కట్టారు. ఇలాంటి ఒక మంచి అకేషన్లో మీరు అలాంటి ఒక మంచి సంకల్పం మన సమాజం కోసం కలగాలి అని మేము ఆశిస్తూ మీ అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. రాములు గారికి వారి టీం అందరికీ కూడా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. దీంట్లో భాగస్వాములైనటువంటి దాతలందరికీ కూడా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. పాల్గొనేటట్టు చేసిన మా రమేష్ గుప్తా గారికి కూడా స్పెషల్ మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.